Welcome back to our channel Honor of Commerce. Today we will discuss about the topic advertising and media planning. What is advertising? అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అనేది చూస్తే ఇక్కడ అడ్వర్టైజింగ్ అనేది ఒక బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ కి తెలియజేయడం కోసం. అంటే మా బిజినెస్ లో పలానా ప్రొడక్ట్ అనేది అమ్ముతున్నాము అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది అనేది చెప్పొచ్చు. అంటే పబ్లిక్ లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం, కమ్యూనికేట్ చేయడం. ఏంటి అంటే మా బిజినెస్ సంబంధించి ఈ ప్రొడక్ట్ అమ్ముతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వాషింగ్ మిషన్ అనుకుంటే కనుక ఈ వాషింగ్ మిషన్ మేము అమ్ముతున్నాం అని పలానా బ్రాండ్, పలానా డీటెయిల్స్, ఇంత అమౌంట్ అనేసి దాని క్వాలిటీ, క్వాంటిటీ, వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది త్రూ అడ్వర్టైజింగ్ ద్వారా పబ్లిక్ కి తెలియచేయడం. ఈ అడ్వర్టైజింగ్ అనేది ప్రజెంట్ అండ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్, అంటే ప్రజెంట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళే కాకుండా ఫ్యూచర్ లో ఇంకా న్యూ కస్టమర్స్ కూడా కొనుక్కోవడానికి అడ్వర్టైజింగ్ అనేది ఉపయోగపడుతుంది. అడ్వర్టైజింగ్ ద్వారా ఏంటంటే సేల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అనేది అవుతుంది అనేది చెప్పచ్చు. అడ్వర్టైజింగ్ అనేది ఏంటి అంటే సెల్లర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయ్యర్ కి తెలియచేయడం. అంటే ఒక మీడియేటర్ గా ఉంది. బయ్యర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకుంటున్నాడు అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అతను ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలి ప్రొడక్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక రైస్ కుక్కర్ ఉంది అంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో మనకి క్లియర్ గా చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రొడక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి తెలియని వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా అడ్వర్టైజింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. బిజినెస్ కి అడ్వర్టైజింగ్ అనేది ఇంకా ఎక్కువగా యూజ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే సేల్స్ అనేవి పెంచడం ద్వారా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్టెండ్ చేయడానికి. అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటి అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఉన్న బిజినెస్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏంటంటే ఆ బిజినెస్ అనేది త్వరగా సేల్ అవ్వడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది సేల్స్ ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. సేల్స్ క్యాంపైనింగ్ అనేసి, అడ్వర్టైజింగ్ క్యాంపైన్ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే న్యూ కస్టమర్ ని అట్రాక్ట్ చేసి ఆ వస్తువులు అనేవి కొనేలాగా చేయడం. దీని ద్వారా బిజినెస్ ని ఇంకా ఎక్కువగా సేల్స్ అనేవి పెంచుకోవడం, లాభాలు అనేవి పొందుకోవడానికి ఈ అడ్వర్టైజింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది చెప్పచ్చు. కస్టమర్ కి ఉపయోగపడుతుంది, అలాగే సెల్లర్ కూడా యూజ్ అవుతుంది. మనకి ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది చూస్తే ఫస్ట్ పాయింట్ ప్రమోషన్ ఆఫ్ సేల్స్. సేల్స్ ని ప్రమోట్ చేయడం. అది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ కే కాకుండా ఇంకా న్యూ కస్టమర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం వలన వాళ్ళు ఎక్కువగా సేల్స్ అనేవి చేయడానికి ఉపయోగపడుతుంది. పాయింట్ మనకి చూస్తే ప్రమోషన్ ఆఫ్ సేల్స్. ప్రమోషన్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటంటే సేల్స్ ని ప్రమోట్ చేయడం. అంటే ఒక వస్తువుకి సంబంధించి కానీ సర్వీస్, గూడ్స్ అండ్ సర్వీస్ రిలేటెడ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ గా గూడ్స్ అంటే కొన్ని వస్తువులు అనేది చెప్పొచ్చు అనమాట. మనం డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ కి సంబంధించి కానీ, లేదు అనుకుంటే కనుక సర్వీసెస్ రిలేటెడ్ చూస్తే పలానా చోట మనకి రెస్టారెంట్ ఉంది, హోటల్ ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆ విధంగా సేల్స్ అనేవి ప్రమోట్ చేయడం, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్. దానివల్ల బిజినెస్ ఇంకా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ కోసం సేల్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సేల్స్ వల్ల ఏంటి యూజ్ అంటే మనకి నేషనల్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అంటే వరల్డ్ వైడ్ గా మన ప్రొడక్ట్ అనేది ఈజీగా సేల్ చేసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ఫంక్షన్ గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనకి చూస్తే కనుక ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్. న్యూ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. న్యూ ప్రొడక్ట్ అనేది లాంచ్ అయినప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిన సెలబ్రిటీస్ కానీ, లేదు అంటే ఆల్రెడీ బాగా ఫేమ్ ఉన్న పర్సన్ ని తో అడ్వర్టైజింగ్ అనేది చేస్తారు. అంటే బాగా అందరికీ తెలిసిన వ్యక్తి ద్వారా అడ్వర్టైజ్మెంట్ అనేది చేయించడం ద్వారా ఆ న్యూ ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో ఈజీగా సేల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి న్యూ ప్రొడక్ట్ అనేది మనం లాంచ్ చేయడానికి, లేదా న్యూ ప్రొడక్ట్ ని మనం బయటకు రిలీజ్ చేయడానికి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే కొత్త ప్రొడక్ట్ గురించి ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఆ ప్రొడక్ట్ ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇది ఒక ఫంక్షన్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్. థర్డ్ వన్ చూస్తే క్రియేషన్ ఆఫ్ గుడ్ పబ్లిక్ ఇమేజ్. పబ్లిక్ లో ప్రొడక్ట్ కి సంబంధించి గుడ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం, అంటే మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గా నెస్లే ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఏంటంటే ఎవరి ఒపీనియన్ మనం కనుక్కున్నా ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ బాగుంటుంది అనేసి ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. సామ్సంగ్ ప్రొడక్ట్స్ ఉంది, వాటి రిలేటెడ్ కూడా ఎవరైనా కూడా పబ్లిక్ లో మంచి ఇమేజ్ అనేది ఏర్పడింది. ఆ విధంగా ఏంటంటే పబ్లిక్ లో ఒక రెప్యుటేషన్, మంచి పేరు, ప్రతిష్ట అనేది త్రూ అడ్వర్టైజింగ్ ద్వారా వస్తుంది అనేసి చెప్పొచ్చు అనమాట. పబ్లిక్ లో ఆ ప్రొడక్ట్ కి సంబంధించి ఒక మంచి నమ్మకం అనేది కలిగించడం ద్వారా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ ప్రొడక్ట్ తెలియని వాళ్ళకి కూడా
ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ బాగుంటుంది అనేసి ఆల్రెడీ యూజ్ చేస్తున్న కస్టమరే రివ్యూ అనేది ఇవ్వడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సైడ్ రేటింగ్ ఏముంది అంటే మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేసి కూడా చెప్పొచ్చు. లార్జ్ స్కేల్ అంటే పెద్ద మొత్తంలో బిజినెస్ అనేది ఉంటే, ప్రొడక్షన్ అనేది ఉంటే, దీనికి మనం ఏమంటున్నాం అంటే మాస్ ప్రొడక్షన్ అనేసి అంటున్నాం. మాస్ ప్రొడక్షన్ కి అడ్వర్టైజ్మెంట్ కి ఏంటి సంబంధం అనేది చెప్తే కనుక, ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అనేది చేయడం ద్వారా కస్టమర్ కి తక్కువ ప్రైస్ కి రావడానికి ఆ వస్తువు అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. అంటే మనకి లార్జ్ స్కేల్ లో బిజినెస్ అనేది ఉండడం వలన అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది, అంటే వస్తువు తయారీకి అయ్యే ఖర్చు అనేది తక్కువలో అవుతుంది. దాని వలన వస్తువు రీజనబుల్ గా ప్రైస్ అనేది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఆ వస్తువు యొక్క ధర అనేది తక్కువ ధరకి నిర్ణయించడానికి తక్కువ ధర పడుతుంది కాబట్టి కస్టమర్ కి ఈజీగా కొనుక్కునే విధంగా, వాళ్ళకి కంఫర్ట్ ఉండే విధంగా ప్రైస్ అనేది సాటిస్ఫై అయ్యే విధంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మాస్ ప్రొడక్షన్ వల్ల ఇది ఒక యూజ్ అనేది ఉంది. అడ్వర్టైజ్మెంట్ అనేది ఆ మాస్ ప్రొడక్షన్ ఇంకా ఏంటంటే ఇంక్రీజ్ చేస్తూ ఉండేది. కస్టమర్స్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఎక్కువ మంది కస్టమర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. రీసెర్చ్ అంటే ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మార్కెట్ లో రీసెర్చ్ అనేది చేస్తుంది అనేది చెప్పొచ్చు. అంటే మన ప్రొడక్ట్ కి అదర్ కాంపిటేటివ్ ప్రొడక్ట్ లేదా సబ్స్టిట్యూట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మార్కెట్ లో రీసెర్చ్ అనేది జరుగుతుంది. అంటే ఏ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి అనేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా, అంటే మార్కెట్ అనాలిసిస్ అనేది తెలియడం ద్వారా ఏంటి అంటే మన ప్రొడక్ట్ లో ఏమైనా చేంజెస్ అనేవి చేయాలా, ప్రైస్ విషయంలో కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారా లేదా ఎక్కువ ప్రైస్ అనేది ఉందా అనేసి అలాంటి ఇన్ఫర్మేషన్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేసి దాని ద్వారా ఏంటంటే మన ప్రొడక్ట్ ని కరెక్ట్ ప్రైస్ కి పబ్లిక్ లో ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కువగా కస్టమర్ ఇంకా ఎక్కువగా కొనడానికి వస్తువులు అనేవి ఉపయోగపడుతుంది. కాబట్టి రీసెర్చ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ పబ్లిక్. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే ఒక వస్తువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ కి తెలియజేసి వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది అనేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా స్మార్ట్ ఫోన్స్ ఇంతకు ముందు కాలంలో లేని టైంలో ఏంటంటే అది ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అదే ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ అనేవి ఈజీగా యూజ్ చేస్తూ ఉన్నారు త్రూ అడ్వర్టైజ్మెంట్ అనేది చెప్పొచ్చు. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఎలా యూజ్ చేయాలి అనేది త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకి తెలుస్తుంది. దాని ద్వారా ఏంటి అంటే పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తున్నట్టు, అంటే పబ్లిక్ లో ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ అనేది వస్తుంది అనేసి ఈ మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది చెప్తుంది అనేసి చెప్పొచ్చు అనమాట. లాస్ట్ సైడ్ హెడింగ్ సపోర్ట్ టు ప్రెస్. సైడ్ హెడింగ్ మనకి చూస్తే సపోర్ట్ టు ప్రెస్. ప్రెస్ కి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఒక యాడ్ అనేది ఇవ్వడం వలన వాళ్ళకి ఆ మ్యాగజైన్స్ లో కానీ న్యూస్ పేపర్ లో కానీ యాడ్ ఇవ్వడం వలన వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, రెవెన్యూ సోర్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మనకి న్యూస్ పేపర్ మ్యాగజైనే కాకుండా టీవీలో కూడా యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా ఈ యాడ్స్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇది డిగ్రీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.